ఆడపిల్లలందరికీ చెప్తున్నాను, ఇందాక దైవజనులు చెప్పారు, తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా సన్మానించండి. నా తల్లిదండ్రులు నేను చాలా ప్రేమిస్తాను. ఏ కష్టం వచ్చినా నేను నా ఇంటికి ఒక పెద్ద కొడుకులానే ఉంటాను. మేము ముగ్గురం ఆడపిల్లలు, నా తర్వాత తమ్ముడు ఉన్నాడు. కానీ నేను ఎప్పుడు ఒక పెద్ద కొడుకులాగే నా కుటుంబ పరిస్థితులు నేను పట్టించుకుంటాను. కాబట్టి తల్లిదండ్రుల్ని మీరు సన్మానించండి, ప్రేమించండి. నోటికి ఏదొచ్చినట్టుగా అది దురుసుగా మాట్లాడద్దు. మీరు తల్లిదండ్రులు ప్రేమిస్తే రేపొద్దున మీరు తల్లిదండ్రులు అవుతారు. మీకు కూడా ఆ ప్రేమ మీరు పొందుకుంటారు. ఏది విత్తుతామో చెప్పండి, ఏది విత్తుతామో దగ్గరగా చెప్పండి, ఇలా చెప్పండి, ఏది విత్తుతామో అదే కోస్తాం. హల్లెలూయా. ఏది విత్తుతారో తిరిగి అదే పంటను కోస్తారు. కాబట్టి యవ్వన కాలంలో దేవుని చేతిలో బలమైన సాధనాలుగా వాడబడాలి. దుష్టుని చేతిలో కూడా బలమైన సాధనాలుగా యవనస్తులు వాడబడుతున్నారు. కానీ ఈ రాత్రి దేవుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంటే ఆయన చేతిలో బలమైనటువంటి సాధనంగా నేను వాడుకోవడానికి తీసుకొచ్చాడు. ఆయన నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎవరో పేరు పెట్టి పిలవడం కాదు, నా యేసయ్యే నిన్ను పేరు పెట్టి పిలిచి తన పరిచర్యలోనికి పిలుచుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ఒక్క మాట చెప్పు, ప్రభువా నన్ను వాడుకో, నేనున్నాను అని చెప్పు. ఇర్మియా ఎలా అయితే నేనున్నాను ప్రభు అన్నాడో, నీవు కూడా ఈ రాత్రి ప్రభువా నేనున్నాను, నీ చేతిలో ఒక సాధనంగా నన్ను వాడుకో అంటే ఈ రాత్రి దేవుని యొక్క కనుదృష్టి నీ వైపు త్రిప్పబడుతుంది. ప్రభు సన్నిధిలో ఒక బలమైన సాధనంగా నీవు వాడబడతావు. గాడ్ బ్లెస్ యూ.